తులారాశి వారికి 1వ తారీఖు మార్చి నెల 2025 నుండి 10వ తారీఖు మార్చి నెల 2025 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ తులారాశి వారికి 5వ స్థానంలో రవి, శని, అంటే కుంభంలో శని భగవానుడు, రవి, సూర్యుడు ఇద్దరు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇక 6వ స్థానం తీసుకున్నట్టయితే బుధుడు, రాహువు, శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ శుక్రుడు ఒక్కరోజు మాత్రమే అక్కడ ఉంటున్నారు. అక్కడి తదుపరి వక్రగతి సంచారం చేయటం ద్వారా మనకి 5వ స్థాన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇకపోతే 8వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్య 8వ స్థానాల్లో సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ విధంగా గ్రహ సంచారం అంతా ఉన్నది. అయితే వీరు ఈ స్థానాలలో ఉన్నప్పుడు మనకి కలిగించేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే ఇక్కడ తులారాశి వారికి 5వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. ఆయన అట్లాగే రవి యొక్క సంచారం కూడా ఉన్నది. కాబట్టి ఈ 2 గ్రహాలు కూడా ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం మీద, పిల్లల విద్య మీద, పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, అలాగే పిల్లలు పక్క పిల్లలతో గొడవలు తెచ్చుకోవటము, లేకపోతే వాళ్ళే ఆడుతూ పడి ఏవో గాయాలు చేసుకోవటము, తద్వారా ధన వ్యయము, తద్వారా మనకు కూడా కాస్త మనసు బాగుండకపోవడం, పిల్లలకి గాయాలు అయితే మనకి ఏం బాగుంటుందండి తల్లిదండ్రులకి. ఆ విధంగా మనకి మనసంతా చికాకుగా ఉండటము, ఇవన్నీ జరిగే అవకాశం మనకి ఈ శని భగవాని వల్ల, రవి భగవాని వల్ల కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే 6వ స్థానంలో రాహు యొక్క సంచారము, బుధుని యొక్క సంచారము జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోంది. అయితే ముందుగా బుధుని యొక్క సంచారం చెప్పుకుందామండి. బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఏమైనా మీరు ట్రై చేస్తున్నట్టయితే పుట్టడానికి అవకాశం ఉంటుంది. లేదు మనమే ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే ఆ రుణాన్ని తీర్చేసి అమ్మాయి అని చెప్పేసి హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతాము. ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి ఫలితాలన్నీ బుధుని వల్ల సంక్రమిస్తూ ఉన్నాయి. అట్లాగే శుక్రుని సంచారం 6వ స్థానంలో ఒక్కరోజు మాత్రమే ఉన్నది. తదుపరి వక్రగతి సంచారం మూలంగా 5వ స్థాన ఫలితాలు ఇస్తారు. కాబట్టి 5వ స్థానంలో మాత్రం ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. పిల్లల విషయంలో బాగుంటుంది. అలాగే మీకు లలిత కళల్లో ప్రవేశించినట్టయితే ఆ విషయాలన్నింటిలో కూడా ఆయన చాలా సహకరిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఆ లలిత కళలకు సంబంధించి సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, గీతం కావచ్చు, శ్రావ్యం కావచ్చు, వీటిలో ఏదైనా సరే దాంట్లో మీరు ఒక మెట్టు ఎదగటానికి అవకాశం బాగుంటుంది. అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మంచి అవకాశాన్ని ఈ శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. కాకపోతే రాహు యొక్క సంచారం 6వ స్థానంలో జరుగుతోంది. ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారండి. అలాగే మీరు 6వ స్థానంలో వల్ల ఆయన కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అప్పులవి పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు కానీ, ఈ విషక్రిములు కానీ ఏవి బాధించవండి. అలాగే మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఈ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా రాహు కూడా కల్పిస్తూ ఉన్నారు. అంచేత ఆయన కూడా పర్వాలేదండి. ఇకపోతే 8వ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. ఈ 8వ స్థానంలో గురు సంచారం అంటే గురు బలం నేనటిగానే లెక్క. ఈ 8వ స్థానం వల్ల మనకు వచ్చేటటువంటిది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు, బాగా మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు కానీ, దూర బంధువులు కానీ, దగ్గర బంధువులు కానీ, లేదా ఆప్త మిత్రులు కానీ, ఎవరికైనా కొంతమందికి ఈ ఆయు స్థానం కాబట్టి కొంచెం ఆ విషయంలో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని దుర్వార్తలు వినవలసి వస్తుంది, కొంచెం దుఃఖపడవలసి వస్తుంది. అలాగే ఎవరితో మాట్లాడినా కొంచెం కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు పొందవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది 8వ స్థాన గురు సంచారం వల్ల. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలోనూ 8వ స్థానంలోనూ కూడా పాక్షికంగా ఒక 5 రోజుల పాటు భాగ్యస్థానంలోనూ, తదుపరి వక్రగతి కారణంగా
మనకి అష్టమ స్థాన ఫలితాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే 2 స్థానాలలోనూ కూడా ఆయన మనకు చేసేటువంటి ఉపకారం ఏమీ లేదండి. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని దుర్వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఏంటంటే అక్కడ వాహన సౌఖ్యం లేకపోవటము, అలాగే దైవభక్తి లేకపోవటము, తండ్రి గారి యొక్క ఆరోగ్యం మీద వాటి మీద ఉండటం, ఇట్లాంటి ఈ చెడు ఫలితాలు ఇస్తుంది. కానీ భాగ్యస్థానంలో కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే వ్యయస్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఖర్చులు బాగా పెరుగుతాయి. అలాగే కొంచెం భయము, మనోవిచారము కొంతమందికి. ఇది ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదండి, సుమారుగా ఈ రాశి ఫలితాలు అనేటటువంటిది సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇందులో మంచివాళ్ళు ఉంటారు, చాలా మంచివాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, చాలా దుర్మార్గులు ఉంటూ ఉంటారు. అందుచేత ఊహకు అందనటువంటి విషయం. అందుచేత కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది, కొంతమందికి కళతర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి కేతువు కొంతమందికి విదేశీయానానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకు మాత్రం కొద్దిగా ఉపకారం చేసే అవకాశం అయితే ఉందండి. వాళ్ళ ప్రయత్నాలు ఫలించే అవకాశం గోచరిస్తూ ఉన్నది వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి తులారాశి వారికి జరుగుతున్నాయి. మొత్తంగా మనం ఈ తులారాశి వారికి చెప్పుకోవాలి అంటే 6వ స్థాన సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు, రవి, అట్లాగే బుధుడు, అలాగే 5వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ శుక్రుడు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అందుచేత ఈ తులారాశి వారికి రాహువు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు మాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి పర్వాలేదు, ఎందుకంటే 3 గ్రహాల అనుకూలత కూడా ఉండటం కూడా చాలా మంచి విషయమే. మిగతా గ్రహాలు కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ మీరు ఆ నవగ్రహ శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకోండి. అట్లాగే మనం విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం కూడా చెప్పుకోవడం జరిగింది. సుందరకాండ పారాయణ చెప్పుకోవటం, ఈశ్వరుడికి అభిషేకం చెప్పుకోవటం అది చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటిలో ఏ ఒక్కటి చేసినా కూడా పర్వాలేదు. కానీ నవగ్రహాల గురించి ప్రత్యేకంగా నవగ్రహాలు మనం నడిపించేవి, మన జాతకాన్ని మన ప్రతి క్షణము కూడా మన వెనకాలండి నడిపించేటటువంటి అవే. కాబట్టి నవగ్రహాలను మాత్రం చేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఏదైనప్పటికీ ఏది చేసినప్పటికీ పర్వాలేదు. కానీ నవగ్రహాలు అయితే స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకంగా మన ఈ గ్రహ దోషాలను పోగొట్టడానికే. కాబట్టి దాన్ని మీరు కనుక చేసినట్టయితే మరింత నిర్దిష్టంగా దానికే చేస్తున్నాం కనుక మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయం. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.